అది పిఠాపురంలో మన ఇష్యూ జరిగింది కాబట్టి ఆ ఇష్యూని అడ్రస్ చేశారు ఆయన, అంతేగాని ఈ స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని కాదు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కేవలం పిఠాపురం కాదు వర్మ సార్, బ్రహ్మనాయుడు గారు సారీ, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఈ రోజు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో. తిరుపతి లాంటి నియోజకవర్గంలో మీరు చూస్తే ఈ మధ్య అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఏమైంది పాపం? నిన్న నారా లోకేష్ గారు వచ్చారు, ఎక్కడైనా కనిపించారా? మీరే ఒకసారి వాకప్ చేసుకోండి. ఆరోగ్యం సహకరించక రాలేదేమో సంథింగ్ ఈ క్లైమేట్ కి. గత 3-4 కార్యక్రమాల్లో ఇదే పరిస్థితి. నేనేమంటున్నానంటే జనసేన పార్టీకి తెలుగుదేశానికి ప్రధానంగా అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి నియోజకవర్గ స్థాయిలో. ఈ రోజు కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే జనసేన పార్టీ లేనిదే 2029లో గెలవలేదు. ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి ఆవశ్యకత ఉంది, కాపు సామాజిక వర్గం ఆవశ్యకత ఉంది, యువత ఓటర్లను ఆకట్టుకునేటువంటి ఆవశ్యకత ఉంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి చేత లేనటువంటి అస్త్రాలు. ఈ అస్త్రాలన్నీ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీ ఆయనకు అవసరం. కాబట్టి మీరు ఎన్ని విధాలుగా ఆలోచించినా చివరికి కార్యకర్తల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అంతర్యుద్ధాల ప్రభావం సాధారణ ఎన్నికలకి పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలతో బలంగా ఉన్న కూటమి ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చి పడింది. అయితే అవును, ముమ్మాటికి కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలం గడ్డు కాలమే. వాళ్ళు సఖ్యతలో విఫలం చెందారు, హామీల్లో విఫలం చెందారు, పాలనలో విఫలం చెందారు. ఇక మీరు ఈ 3 పార్టీలు కానీ బలహీనపడాయంటే వాళ్ళ భవితవ్యం ఏంటో వాళ్ళకే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ దురంధరులకి చాలా బాగా తెలుసు అలాంటి వ్యవహారాలు. సో దూరదృష్టితో జాగ్రత్త పడుతున్నారా? అవును, ముమ్మాటికి చాలా మంచి మాట చెప్పారు. దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్త పడుతున్నారు అనుకోవాలి. విజయ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటింపు చేశారు. రాబోయే భవిష్యత్తు లోకేష్ గారి కోసమని చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్నారు. అలాంటి లోకేష్ గారి భవిష్యత్తుని ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో బలి చేయడం ఎందుకని ఈ రోజు దాన్ని వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ముమ్మాటికి ఈ ప్రభుత్వం పోను కూడా పోదు స్థానిక సంస్థల ఎన్నికల జోలికి.